తక్కువయ్యి వారక పైపులు వేయడము, ఇక్కడ చిల్లలు గట్రా మార్చడము, ఇంకా కొన్ని ట్యాంకర్తో కొట్టుకోవడము, ఇంకా అది వచ్చి ఇది చేసాము. ఇప్పుడు కొనలు ఎర్రగా ముందరనే ఇప్పుడు వానగండ్ల వర్షం వచ్చి ఇది ఇంత అయిపోయింది సార్. మాకు ఇది ఏం నష్టము జరుగుతుంది. బోర్లు దుంకక ట్యాంకర్లు కొట్టుకొని వాన ఇది ఇట్లా అయిపోయింది సార్. మాకు ఇంకేం గవర్నమెంట్ ఏం చేస్తారు సార్? మీకు అధికారులు, పై అధికారులు కానీ. నాది 5 ఎకరాలు పోయింది సార్. ఇంకా నాకు మన ఎకరాకు 35-40 వరకు వస్తుంది సార్. మోటార్లకు ఇవన్నీ పెట్టుబడి మొత్తం ఎకరం 35-40 వరకు వస్తుంది మాకు. ఇంకా మాకైతే అంత అయింది సార్. మళ్ళీ ఎంత ఇస్తుంది గవర్నమెంట్? ఎంత కట్టిస్తుంది? 50 కట్టిస్తుందో, 40 కట్టిస్తుందో, 35 కట్టిస్తుందో, ఎకరాకి 40,000. మేము బతికేది వ్యవసాయం మీద మేము బతికేది దీని మీద. ఇంకా ఏమైనా గవర్నమెంట్ ఏమైనా కట్టిస్తే మేము బతికేది దీని మీద ఏమైనా మాకు ఏమైనా కట్టించే ప్రయత్నం చేయాలి సార్. ఎవరెవరు వచ్చినప్పుడు నిన్న ఎన్ఎం శ్రీనివాస్ గౌడ్ రెడ్డి కూడా వచ్చిపోయాడు. ఇంకా శ్రీనివాస్ గౌడ్, రాజేశ్వర్ గౌడ్ వాళ్ళు కూడా వచ్చిపోయారు. ఏమేమి చెప్పారు వాళ్ళు కూడా? 40,000 శ్రీనివాస్ గౌడ్ ఏం చెప్పి 40,000 వరకు కట్టియాలని చెప్పి, ఎకరాకి 40,000 కట్టియాలని చెప్పాడు. ఎమ్మెల్యే ఏం చెప్పాడు? ఎమ్మెల్యే అన్ని రాసుకొని వాళ్ళకి చెప్పిన 300 ఎకరాలు పోయిందని అగ్రికల్చర్ మేడం చెప్పింది. అంత మిస్ కాకుండా ఎక్కడ నేను కొండపోయి అసెంబ్లీలో పెడతా అని చెప్పాడు. అసెంబ్లీలో పెడతా చెప్తే ఎంత ఇస్తాడో అడుగుతాను. అధికారులు వచ్చారు? ఇంకా అధికారులు అంటే వచ్చింది సార్. ఎంఆర్ఓ, గిరిదావారి అందరు వచ్చారు సార్. అందరు వచ్చి ఫోటో దిగిండ్రు. అందరు ఇప్పుడు ఏ టైంలో ఈ వడగండ్లు వచ్చినాయి? 8-2 నిమిషాలకు వచ్చింది సార్. అప్పుడు మీరు ఏడన్నారు? మేము మా 2-3 మా వాళ్ళు బైక్ కాడ ఉండి మేము అప్పుడే ఇంటికి పోయినాము. ఇంటికి పోయి మళ్ళీ వస్తామని వాళ్ళు ఇన్షన్ కాడ ఉండి అన్నం తీసుకొస్తామని పోయినాము. వాళ్ళు వచ్చేవారికి మా వాళ్ళకి దెబ్బలు అయిపోయి మీద సాట్ లేకుండా గడ్డి వల్ల జరిగింది సార్. గడ్డి దొరికితే కూడా ముందర పక్క దగ్గర ఇంక పక్క వేసి వేసినాము వానగన్లు వేసి ఇంకా అది ఇంకా మళ్ళీ వచ్చి వాన వచ్చినాక మళ్ళీ వచ్చినాం. మొత్తం బాటల కాంప పోనీ కోసం మాకు ఇబ్బంది బాటలు అయ్యి ఇంకా లేట్గా అట్లా అయ్యేస్తాం సార్. నా పేరు నాగార్జున. నేను ఇక్కడ కోడూరు క్లస్టర్కి సంబంధించిన వ్యవసాయ విస్తరణ అధికారిని. ఇక్కడ మనకి ఇప్పుడు మొన్న రాత్రి వచ్చిన వడగళ్ల వానలో ముఖ్యంగా మనకు బొక్కలోన్పల్లి గ్రామం సంబంధించినంత వరకు చాలా వరకు ప్రభావం అయింది. దాంట్లో భాగంగా ఒక 100 మంది రైతులు 200 ఎకరాల వరకు కూడా ప్రాథమికంగా నష్టం జరిగినట్టు మనకు అంచనా ఉంది. దానికి సంబంధించిన ఫీల్డ్ విజిట్ అయితే ఇప్పుడు చేసి చూస్తున్నాము. మనకున్న గైడ్లైన్స్ ప్రకారము 33% నష్టం జరిగిన దానికి మనము డీటెయిల్స్ అనేది సేకరించి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది.